ఓపీడీఆర్ వాళ్ళకు కానీ మీకు కానీ మన పరిచయం అయింది. దాని ఏంటంటే ముఖ్యంగా వెలుగుమట్లతోటి. కానీ ఎంతమంది వెలుగుమట్లకే ఇస్తున్నారు జర ఒక్కసారి మేము అనుకోకుండా చేయలేస్తారా? పొద్దు నుంచి కూర్చున్నారు మీరంతా. ఇప్పుడు ఈ మాట అడుగుతున్నా నేను అనుకోకూడదు. కానీ మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక రోజు పోయినాం. పోతే అంటే ఇది మేము పోక ముందు హాస్పిటల్కి పోతే ఇట్లా ఖమ్మం వాడు ఇట్లా వెలుగుమట్ల అనే జాగి ఉన్నది, వాళ్ళు ఇట్లా సమస్యలలో ఉన్నారని చెప్పని భాష వ్యాధులంకులను మోహన్ రెడ్డి గారు మాటలలో చెప్పారు. సరే తప్పకుండా పోదామని చెప్పాను. అప్పటిదాకా నాకు ఈ ఓపీడీఆర్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇంకా డీప్ గా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఇదంతా చూస్తుంటే ఓపీడీఆర్ అనేది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. గ్రామీణ పేదల సంఘం తరఫున ఒక బుక్ రిలీజ్ అయిందని సభాధ్యక్షులు నాకు ఇంతకు ముందు ఇస్తా ఉన్నారు. అది చూసినప్పుడు అనిపించింది నాకు, అది ఎవరి గురించి వీళ్ళు ఎవరి గురించి గ్రామీణ పేదలు అంటే ఎవరు? ఈ దేశంలో ఈ గ్రామీణ పేదలంటే ఎంతమంది ఉన్నారు? మీకు ఒక చిన్న కొంతమంది తెలిసింటది. అట్టడుగున ఉన్నటువంటి జనాలు ఈ భారతదేశ సంపదల ఎంత శాతమో మీకు ఎరికేనా? ఎవరికన్నా పేదలు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ సంపద అంటే బాటం 50% ఆఫ్ ది నేషన్స్ పాపులేషన్ ఈజ్ హోల్డింగ్ ఓన్లీ 2.5 to 2.6% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. లెక్కలు చెప్తున్నా, నేను చెప్పేది కాదు. ఈ దేశ సంపదలో అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళ వాటా ఎంతున్నదంటే అట్టడుగులో ఉన్నటువంటి 50% వాటా నేను చెప్తున్నా. 2.5, 2.6% ఉంది. ఒక పర్సెంట్ అటు ఇట్లా పోతా ఉన్నది. ఒక వాళ్ళకు ఇగో వీళ్ళంతా ఓపీడీఆర్ వీళ్ళు ప్రతినిధులుగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇక టాప్ 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో ఎంత సంపద ఉన్నదో దేశ సంపద ఎరికేనా? ఆశ్చర్యపోతారు ఈ లెక్కలను చెప్తే. 40% పైన ఉన్నది. ఒక్కటి కాదు, రెండు కాదు, 40% పైన. ఆ 1%లోనే ఇవాళ వెలుగుమట్ల మీద దాడులు కానీ ఈ భారతదేశంలో ప్రజాస్వామిక హక్కుల మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళ శాతంలో ఆ 1% దాంట్లోనే ఈ రాజకీయ వ్యవస్థ, ఈ బ్యూరోక్రాట్లు వీళ్ళందరూ ఈ బిజినెస్ మ్యాన్ టర్న్ ఇంటూ పాలిటిషియన్. గుండా ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజల సమస్యల మీద కొట్లాడేటోడు రాజకీయ నాయకుడు అవుతుండే. దాని తర్వాత వాళ్ళు ఎమ్మడి గుండాలు ఉంటే ఆ గుండాలను పెట్టుకుని రాజకీయ నాయకులు అవుతుండే. తర్వాత గుండాలు రాజకీయ నాయకులు. ఈ 10 మంది గుండాలను మెయింటైన్ చేస్తాడు బిజినెస్ మ్యాన్ ఉంటుండే. ఇప్పుడు వీళ్ళందరినీ పక్కకు పెట్టి బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకులు. ఆ బిజినెస్ మ్యాన్ పాలిటిషియన్ ఎవరంటే మీ దగ్గర పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంటికో గడియారం ఇచ్చిండు, మీ బతుకు గడియారం బంద్ చేసే ప్రయత్నం చేసిండు దుర్మార్గుడు. వాళ్ళు ఆ 1% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో దేశ సంపద 40% ఉన్నది. వాళ్ళు వాళ్ళ పక్షాన ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మొత్తము ఈ బాటం 50% ఉన్న జనాల పక్షాన ఉన్నారు. కాబట్టి నాకు వీళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మామూలు విషయం కాదు ఇది. అంటే ఒక సమస్యను దాని సమస్యగా గుర్తించి దాంతో అనుకూలం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆ సమస్య మీద కొట్లాడు. అది ఎటువంటి పరిస్థితులు అంటే ఈ దేశంలో రాజ్యాంగం లేదు, తొందర ప్రజాస్వామ్యం కాదు దేశంలో నడుస్తుంది. క్లిప్టోక్రసీ, చోరతంత్రం, ప్రజాతంత్రం నడుస్తలేదు, చోరతంత్రం నడుస్తున్నది భారతదేశంలో. ఈ వ్యవస్థ యొక్క జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్న దాంట్లో ప్రజల పక్షాన ఉంది. ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ హక్కుల గురించి కూడా కనీసం వాళ్ళ హక్కులేంటి కూడా తెలియనటువంటి కటిక పేదరికంలో ఉన్నటువంటి జనాల పక్షాన చదువుకొని విజ్ఞానవంతులు అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని లక్షల కోట్లు సంపాదించడం కాదు, నా జనం గురించి పనిచేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఓపీడీఆర్ సంస్థ ఈ దేశంలో ఉన్నది కాబట్టే, ఇటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టే, ఇటువంటి మనుషులు ఉన్నారు కాబట్టే మానవత్వం అక్కడక్కడ కనబడుతున్నది ఈ దేశంలో. ఎందుకు మానవత్వం గురించి చెప్తున్నా అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుని వాళ్ళందరికీ మాట్లాడుకుంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ కావచ్చు, వాళ్ళకున్న విజ్ఞానంతో కావచ్చు, నేను వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. కానీ ఈనాడు కాలంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది, క్రమేపీగా తగ్గిపోతున్నది. ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వాళ్ళు నిలబడుతున్నారు చూసావా? సమాజానికి ఒక దిక్సూచిక నిలబడేటువంటి వాళ్ళు, మూడరానికి ఆదర్శంగా ఉన్నటువంటి, ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే
వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం వస్తున్నది. ఇలా సెల్ ఫోన్లు తీస్తే సినిమా స్టార్లు, పాలిటీషియన్స్, ఏ పాలిటీషియన్స్ వాళ్ళ దగ్గరకు ఒక 10 మంది పోతే, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి 10 మంది, మీరు పొంగులేటి శ్రీనివాస్ దగ్గరికి పోతే, నువ్వేం చదువుకున్నావు, నువ్వు పీజీ చదువుకున్నావా, పిహెచ్డీ చదువుకున్నావా, నీకు నౌకరు ఉన్నదా లేదా, మీ అమ్మ నాయన ఏం కష్టపడి చదివించిండ్రు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు, నీకు పెళ్లి అయిందా లేదా అడగవాడు. ఎంతమంది ఉన్నారు అడుగుతున్నాడు. ఆయన సంఖ్య 10 మంది ఉన్నారా, 15 మంది ఉన్నారా, వాడిని పిహెచ్ విచారణ చేసినా చేయకున్నా వాడు బయటికి పోయేటప్పుడు 2000 3000 ఇస్తే, ఒక 5000 ఇస్తే కోపంట పోయేటప్పుడు వాడు ఫస్ట్ బయటికి పోగానే వైన్ షాప్ లో ఉంటాడు, వైన్ షాప్ కింద మందు తీసుకుంటాడు, కార తీసుకుంటాడు, లేకపోతే రోడ్ మీద ఏంచిన చికెన్ ఫిష్ లో తీసుకొని ఊరు బయట కూర్చొని అది తాగారా తినాలి, అందుకెళ్ళి మిగిలితే వాడే ఉన్న ఫ్లెక్సీలు పెట్టాలి, ఆ లీడర్ బొమ్మలు పెట్టాలి, ఆ బొమ్మలు పెట్టి ఫోటోలు తీసుకొని గ్రూపులలో పంపించాలి. వీడికి అర్థం కాదు, అవన్నీ నా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నది కాదు, అవన్నీ అట్లా ఆ భవిష్యత్తు గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా అటువంటి సమాజంలో ఉండి వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇలా బయట అక్కడ పెట్టిరు, పోస్టర్ మీద ఫ్లెక్సీల మీద పెట్టిరు కదా కొంతమంది. అటువంటి వాళ్ళని వీళ్ళు ఇటువంటి వాళ్ళను నూతనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. మొత్తం ఎక్కడో కేరళకి వచ్చింది, ఆ విద్యా వ్యవస్థ మీద మీకు అర్థమైనా కాకుండా ఇంగ్లీష్ చెప్తా ఉన్నారు. వాళ్ళ బాధలు అంటే ఏంటిది, విద్యా హక్కు ఏంటిది, చదువుకునే హక్కు మనందరికీ రావాలి, ఎక్కడ రావాలని మనకి ఎక్కనే లేదు. ఆ అధ్యాయం చేసి ఎక్కడికైనా వచ్చింది, ఇక్కడికి వచ్చి ఏ పని చేస్తున్నా ఉంటుండే కావచ్చు ఎక్కడో దగ్గర. అట్లా ఒక్కొక్క రంగాలకే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆ బాధలేమో నా సొంతం పేర్కొంటుంది. ఎందుకంటే రాత్రి పూట పోయి మేము బడిగిద్దరం చేసినాం, మొత్తం తెలంగాణ అంతా తిరిగినాం, చాలా కొన్ని వందల మరణాలు తిరిగినాం. కనీసం ఆడపిల్లలకు, డిగ్రీలు చేసేటువంటి ఆడపిల్లలకు, ఇంటర్మీడియట్ చేసేటువంటి ఆడపిల్లలకు టాయిలెట్ లేనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. అందుకే ఇప్పుడు సార్ చెప్పిన మీ ఇళ్లలో మీ మనవరాళ్ళు లెక్క మమ్మల్ని అనుకోండి అని ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి మాట్లాడిండు అని చెప్పింది కదా. ఆ మానవతా దృక్పథంతో మీలాంటి వాళ్ళు ఆచరణలో చూపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళతోటే చూసి ఏ నేల మీద ఎక్కడైతే ఇక్కడ వినోబాభావం ఇక్కడ తిరిగిపోయిందో అదే నేల మీద పేదోళ్ళ గురించి, ధనవంతుల ఆస్తులు వాళ్ళపై వాళ్ళే దారాదత్తం చేసి పేదోళ్ళ గురించి దానం చేసినటువంటి జాగ ఎక్కడైతే మొదలైందో, భూదాన్ కోసం పల్లి ఇక్కడి నుంచి కదా మొదలైంది, ఆ జాగలో ఉంది. ఇటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడ తర్వాత ఆ తరం తర్వాత ఇటువంటి ఈ తరం వాళ్ళు ఇక్కడ అడుగు పెడుతున్నారు. ఈ నేల మీద ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ వినోబాబావే ఏ జనం గురించి, ఏ పేదల గురించి, కనీసం గూడు లేనటువంటి జనం గురించి భూమి తీసుకొని ఆ భూమి తన పేరు మీద పట్టాలై ఉంటే అది నెహ్రూ చెప్పినట్టు అప్పుడే ఇది మేము గవర్నమెంట్ తీసుకునేది కాదు, మీరే ఒక బోర్డు పెట్టండి, ఆ బోర్డు ద్వారానే ఇవ్వండి, దాన్ని రాటిఫై చేస్తుంది ప్రభుత్వం అంతే తప్ప ఇది ప్రభుత్వం ఆస్తి కాదు అని. ఇవాళ నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అవి ప్రభుత్వ భూములు అయినట్టు, అది వాళ్ళ అయ్యా జాగీలు అయినట్టు కూర్చొని ఇవాళ వేదికల మీద కూర్చొని ఒక 3 మంత్రులు కూర్చొని వాళ్ళు జనానికి వాళ్ళు ఇంట్లోకెళ్ళి ఇస్తున్నట్టుగా బోర్డులు కొనుక్కుంటా ఆ సర్టిఫికెట్ ఇచ్చారు కదా, టోకన్లు ఇచ్చేసి గొడ్లకు కదా చెవులకు, బర్లకు చెవులకు టోకన్లు పెట్టినట్టు, మనుషులకు టోకన్లు ఇచ్చినట్టు ఇచ్చి చేస్తున్నారు కదా. వాళ్ళ ఆస్తి కాదు, మన కథ కాదు, కానీ మనకు తెలియదు. కానీ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతులు లేదు. అదే ప్రచారం చేసే ఛానల్ ఒక సైడ్ ఉంటాయి. వాళ్లకు 100 మాటలు లెక్క కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు భజన పరులు కొంతమంది వచ్చి చెప్తారు దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో కొంతమంది వేరే శక్తులు ఇన్వాల్వ్ అయినాయి. ఇవన్నీ దొంగ మాటలు ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ వ్యవస్థలో ఉన్న జాగరల్లా ఇవాళ ఈ సభ, ఈ మీటింగ్ ఇది సామాన్యమైన అంశం కాదు. ఇది వెలుగుమట్ల అనేది సామాన్యమైన అంశం కాదు. భారతదేశంలో ఆయనే రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుకుంటా రాజ్యాంగ పరిరక్షణ జరగాలి అని చెప్పని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఒక దిక్కు రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నాము అని చెప్పుకుంటూ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క వెలుగుమట్ల సంఘటన భారతదేశం కాదు ప్రపంచం మొత్తము ముక్కున వేరేసుకొని అవమానంతో తల వంచుకునే స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో అదొక్క ఉదాహరణ చాలు. హిందూ పేపర్లా 2 ఫోటోలు వేసింది, పైన ఒకటి కింద ఒకటి, అవి చూస్తే చాలు. ఒక యుద్ధం లెక్క అమెరికా బాంబే ఎట్లా నష్టం జరిగిందో ఇరాన్ లో అట్లా అంతకన్నా భీకరంగా పేదోళ్ళను కొన్ని 100 మందిని పోలీసులను నిలబెట్టి
ఈ దేశ పౌరులను కుక్కలను నక్కలను పందులను గెలిచినట్టు మనుషులను గెలిచి చూసినావా? పొద్దుగా తెల్లారి మేము ఫోన్లలో మాట్లాడుకుంటే మాకేం చెప్పారంటే ఉన్న మా వాళ్ళు వచ్చి షెల్టర్ తీసుకున్నారు, చల్లెడ పడుతున్నాం అంటున్నారు. చల్లెడ వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ కథ చూడండి. ఆఖరికి చెప్పిందేంటి, అది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. వీళ్ళందరూ దొంగలు, వీడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు వీళ్ళు పంపిస్తున్నారని. మాకు ఎంత బాధ అయిందంటే మా సీను, నేను, మా రఘు మాట్లాడుకుంటా మేము 20 తారీఖు పోయినాం, 24 తారీఖు కొట్టిపడేసింది. నిద్ర పట్టలే. ఇదేంటి మనం పోయిన తర్వాత ఇంత అన్యాయం జరిగింది, బాధ అనిపించినారే. మనము 4 రోజులు ఆయుధంగా పోయినా అయిపోయినా ఇంత తొందర వీళ్ళు ఊరగొట్టింది, భయపడ్డారు వీళ్ళు. మేము అనుకున్నాం మోనేడి సార్ అసంటోళ్ళని, ఓపీటీఆర్ అసంటోళ్ళు అందరూ తీసుకుపోయి ఆడబెట్టి ఒక 2 రోజులు ఆడబెట్టి జనానికి లైవ్ ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో జనంకు తీసుకుపోవాలనుకున్నాం. అది కర్మగాలి మాట్లాడినాం మేము ఆడ. అది ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అయిపోయి 24 తారీఖు కూడగొట్టింది. ఇది ఎక్కడి ఇంకా దొంగ లెక్క ప్రచారం చేసి వాళ్ళకు సంబంధించిన ఛానల్ వాళ్ళే చూపిస్తున్నాయి మొత్తం. ఇది ఎక్కడ అన్యాయం నాయన, మనకు ఇంత ఘోరంగా ఇంత నీచంగా వీళ్ళు చేశారు కదా, మన చేపట్టి అయిందని చెప్పి బాధపడుతున్న క్రమంలో రాజేందర్ రెడ్డి దాన్ని దొరకబట్టి అడిగితే ఇవన్నీ నేను ఇచ్చినాయి అన్నారు. దాని తర్వాత కథ మారింది, ప్రభుత్వం డిఫెన్స్ లో పడ్డది. ఒక్కొక్క కథ, ఒక్కొక్క స్టోరీ అది వింటుంటే మనిషి అన్నవాడు ఈ నేల మీద మనిషి అన్నవాడు ఎవ్వరు ఉన్నా కానీ అసలు ముఖ్యమంత్రి అనేటోడు అదే వెలుగు మట్ట దగ్గర పోయి అక్కడ కూర్చొని నాకు తప్పైపోయింది నాతో ఇంతమంది అలా నిన్న వచ్చింది, మాకు ఒక రిపోర్ట్ వచ్చింది, మీరందరూ మీరు తయారు చేసింది. అదంతా ఏ ఇళ్ళు ఎన్నెన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నారు అని. ఒకరు 50,000, ఒకరు 60,000, ఒకరు 70,000, ఒకరు 1,00,000, ఒక 5 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 12 లక్షలు మొత్తం కూడా కొట్టావు కదా. ఈ పైసలన్నీ ఎవరిస్తారు వాళ్ళకు? ఇవాళ నువ్వు వచ్చావు దొంగ పేపర్లు అన్నా అవి కాదు, భూదానాలు ప్రజలకు ఇచ్చిన భూములు, పేదలకు ఇచ్చిన భూములు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఎందుకు ఇప్పుడు మళ్ళా ఏడ పరిణామంతో మేమే చేసేది మా భూమి చెప్పి పొదుపు కొడుతుంది కదా. మా మూర్తిని ఇంతకుముందు మాట్లాడినట్టు మీరందరూ సలాకాల చుట్టూ సలాకాల వెనుక ఉండాల్సిందే అని. సలాకాల వెనుకల నిజంగానే ఉండాలి అంటే రాజకీయ ఒత్తిడి గుడిసెల మీద ఉండనప్పుడే జరుగుతుంది. ఇవాళ ప్రజల్లో కూడా నేనేమంటున్నాడు, రాజకీయ వ్యవస్థ అమ్ముడు పోయిన వ్యవస్థ కనుక ఉంటే గుడిసెలు కూడా పనిచేసే పరాపర బొక్కలలో ఉంటాం. మనం ఏ రాజ్యంలో ఉన్నామంటే ఒక పుట్ట మనిషి 50 లక్షల రూపాయలు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటట్టుగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వ్యక్తి ఎలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇటువంటి వాళ్ళతో న్యాయం జరుగుతుందనేది నేను అనుకుంటలేదు. వీళ్ళందరూ ఒక తాను బట్టలే, అది ఒక వెలుగుమంట చూపిస్తే భారతదేశానికి రాజకీయ పార్టీల వైఖరి ఎట్లా ఉన్నదని చెప్పొచ్చు. కమ్యూనిస్టులు ఉన్నారన్నా, సిపిఐ ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు గతంలో వాళ్ళు దాడి చేస్తున్నారు కదా, వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు మొత్తం మంది ఉన్నారు. లోకల్ సంగతులు పక్కకు పెడుతున్నారు కానీ అగ్రనాయకుల్లో చేతుల్లో ఈ వ్యవస్థలు మొత్తం ఉన్నాయి కాబట్టినే ఇవాళ చూస్తున్నది. ఇవాళ వాళ్ళంతా ఏ ఒక్క రాజకీయ పార్టీ నన్ను అదే రోజు కూడగొట్టిన రోజు రాష్ట్రం వచ్చిన మీకు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు, మీకు నిజంగా ఈ ఇల్లు కూడగొట్టవద్దు, వీళ్ళ ప్రచారం మేము ఉండాలి అని మీకు అనిపిస్తే మా అయ్య చెప్పిండు, మీకు చెప్పిండు, మా అయ్య రాగానే ఇల్లు కట్టించడం మీకు అని కోతులు కొట్టు కాదు. మీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, మీ పార్టీ ఆఫీస్ లో 1,000 కోట్లు ఉన్నాయి, ఒక 100 కోట్లు 200 కోట్లు వీళ్ళకి ఇమ్మీడియట్ గా నువ్వు అనౌన్స్ చేసి డిక్లేర్ చేసి పడేసి ఇక్కడ లేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళకి ఇల్లు లేకుండా చేస్తారు కదా, వీళ్ళకి ఇల్లు వచ్చే వరకు హైదరాబాద్ లో మేము అన్నం తినకుండా నా ఇంటికి పోనని చెప్పిండు. ధర్నాలో ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి కూర్చోండి అని చెప్తున్నాం. ఒక్క రాజకీయ నాయకుడు బయటికి రాలే, ఒక్క రాజకీయ పార్టీ బయటికి రాలేదు. ఇది చేయాలో వద్దా? వాళ్ళ నిజమైన ప్రేమ ఉంటే చేయాలో వద్దా? హైదరాబాద్ లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చిన కాదు కదా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కమ్యూనిస్టులు పోయొచ్చిన ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులు అని చెప్పాలి. అరే మీరు రాజీనామా తీసుకుపోయిన మొక్కన వాడే నా పార్టీకి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా, మీ తరఫుకెళ్ళి మాకు వచ్చింది ఏ పేదోళ్ళ గురించి మేము కొట్లాడతామని చెప్పని చరిత్రలో పేరు ఆ ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు అని చెప్పి తీసిన మొక్కన వాడేసి రాజీనామా చేసి నేను ఖమ్మం పోతున్నాను కనుక వచ్చి ఉండేదంటే ఇలా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుండే. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజా పోరాటాలు ఓపీటీఆర్ అసలు ఇటువంటి వాళ్ళు జైళ్ళకు పోయి కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా ఇటువంటి కంఠంలో గాని, పద్ధతులు గాని, మాటలు గాని, చేతలు గాని ఎక్కడ వణుకులేదు, ఎక్కడ కొనుక్కులేదు వీళ్ళకు. అదే ధైర్యంతో మీరేమైనా చేసుకోండి,
లాఠీతో కొడతారా, యాడికాయ తాడికాయ జైలుకుమే మోతమా జన్మ ఖైదు అవుతావా అనేటట్టుగా వీళ్ళ నినాదం తీసుకొని పోయే లెక్కగా ఆ కమిట్మెంట్ లో చూసినావా? ఇగో ఇటువంటి ఓపీడీఆర్ సంస్థలు ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి సంస్థలు నమ్మాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఈ వేదిక మీద అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పటి వరదాకనైతే ప్రజలు ఇది చూస్తున్న బయట సమాజం ఇక్కడ కూర్చున్న ఒకటే కాదు, ఎప్పటి వరదాకనైతే ప్రజలు అమ్ముడుపోతారో, ఎప్పటి వరదాకనైతే మన ఓట్లు అమ్ముకుంటామో. ఇలా నేను పోయినా వరంగల్కి వస్తున్నా, ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నా, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టిండ్రు, దాదాపు 45 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళంతా. తీరం ఫ్యాక్టరీలో పెట్టిన తర్వాత భూములు తీసుకున్నప్పుడు ఆ భూములు యజమానులకు వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరెవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి. ఇవాళ ఏం చేస్తున్నారు, ఓడదాటే దాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ వాళ్ళకు ఎవరికి నౌకరిచ్చే పరిస్థితి లేదని క్లియర్ గా చెప్పకుండా చెప్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ గారికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళు జిందాబాద్ జిందాబాద్ కూర్చోలే, జిందాబాద్ కూర్చో 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 జర కూర్చో. వాళ్ళకి ఎవరికి కూడా ఇలా భూములు పోయినందుకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కారణం ఏంటంత 40 ఏళ్ళ పైన నుంచి వాళ్ళు కొట్లాడుతున్నా కానీ ఇలా ఆఖరికి వచ్చే వరకు మన భూములు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. వాళ్ళు మళ్ళా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడి నుంచో ఉత్తర హిందుస్థాన్ కెళ్ళి ఎక్కడి నుంచో వచ్చి ఇక మళ్ళా వాళ్ళు ఉద్యోగాలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, నేను ఏమన్నా అంటే, లోకల్ ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే లోకల్ ఎమ్మెల్యే ఈడికి వచ్చి కాదు, పోయి అక్కడ బొమ్మని చెప్పు. ముఖ్యమంత్రి దగ్గర పోయి మా వరంగల్లోకి కాజీపేట దాటనిస్తలేరు, నా ఇంటికి పోలిస్తలేరు, నా కాన్స్టిట్యూన్సీకి పోలిస్తలేరు జనం అని ఒక 2000-3000 మంది మీరు రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఆయన రేపు పొద్దుగాల అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తాడు అని. ఇట్లనే మీరు కూడా మీకు సంబంధించినటువంటి అంశం కూడా ఎమ్మెల్యేలు అంటే మీ పక్షపాతం, పేదోళ్ల పక్షపాతం, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి పక్షపాతం వహించేటువంటి రాజకీయ నాయకులు అసెంబ్లీలో కనుక ఉండేది ఉంటే ఇలా మీకు అక్కడ ఉండకపోవు. ఇలా మోనటి గారు ఎమ్మెల్యే అయితేనో, లేకపోతే మా విజేందర్ వైష్ణవ్ అయితేనో, మా సీన్ అయితేనో, నా సొంతనైనా కానీ ఇలా వచ్చారా గంట ఆడ కూర్చునేది ఉంటే మీ అందరికీ అంటే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కనుక ఉండేది ఉంటే నేను ఒక విజ్ఞప్తి చేస్తే మీ అందరికీ మొన్న కూడా చెప్పిన, అదే దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే ఈ సమస్య మొదలైందో అక్కడి నుంచి ఒక నాయకత్వం రానియాలి. రేపు అవసరమైతే వాళ్ళ దగ్గరలో వేల కోట్ల రూపాయలు పనికి రాకుండా ఓటు జనం ద్వారా ఓట్లు వేపించి హౌస్లకంతా కూర్చుని తెప్పించేది ఉంటే ఆ దుర్మార్గులందరూ వచ్చే ప్రభుత్వంలో మనం జైళ్లలో పెట్టే అవకాశం ఉంటుందని చెప్పవలసిన నేను. శిక్ష అర్హులా కాదా వాళ్ళు? శిక్ష అర్హులా కాదా? నిర్దాక్షిణ్యంగా ఇళ్ళ కుక్కలం చేత బయటకు వెళ్ళగొట్టాం. కట్టుకున్న కూడులు పుల్ల వేసి పక్షులు ఎట్లయితే నిర్మాణం చేసుకుంటాయో, గూడు కట్టుకుంటాయో, సంసారం చేస్తాయో, గుడ్డు పెట్టాయో, అట్లా పైసా కూడా పెట్టుకొని ఒక్కొక్క పైసా తిండికి లేక, తిప్పలు లేక, కాయ కష్టం ఏమేమి కష్టం చేస్తున్నారో ఏందో అన్ని కూడా పెట్టుకొని గవాయి చెప్పింది కదా పుల్ల మనిషి కళ ఏంటంటే ఒక ఇల్లు. ఆ ఇల్లు కట్టుకుంటే అది మీ భూమి కాదు, భూదాన్మూలుగా ఇల్లు కట్టుకుంటే భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం పొందనాలు కొడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలి. అటువంటి ఇళ్లను కూలగొట్టడు బిల్డోజర్లు తీసుకొచ్చి కూలగొట్టు పరిస్థితి. కనీసం పిల్లలు చదువుకునే పిల్లలు పుస్తకాలను ఉన్నాయి, ఆ పుస్తకాలు తీసుకొనియకుండా కూలగొట్టినటువంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో ఉన్నది. బరాబర్ 80 ఏళ్ల తర్వాత పెద్దమంది కూడా ఎత్తిపోయింది. రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందకుంటే ప్రజాస్వామ్యం అనేది పెంట కుప్పల మీద నిర్మాణం చేసుకున్నటువంటి భవనాలు అని ఇలా 50 ఏళ్ళు దగ్గరకు వస్తున్నది. నిజంగా కూడా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం పెంట కుప్ప మీద నిర్మాణం చేసుకున్నటువంటి భవనం లెక్కనే అది వెలుగు మండుతోటి వెలుగు మెట్లతోటి పేదకలమైంది దేశానికి, ప్రపంచానికి. అందుకే ఈ దేశాన్ని కాపాడాలంటే పేదోళ్ళు మొత్తం ఒకటి కావాలి. ఇవాళ వెలుగుమట్ల సమస్య ఒక వెలుగుమట్లది కాదు, మొత్తం తెలంగాణ మొత్తం ఉన్నటువంటి పేదోళ్లకు సంబంధించిన సమస్య, ఆత్మాభిమానం ఉన్న ప్రతి ఒక్కరి సమస్య, ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య, హక్కుల గురించి హక్కులు కాలరాస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య. ఇలా పెద్దోళ్లకు అన్నం లేకుండా, పిల్లలకు బరువు లేకుండా, విద్య లేకుండా, వైద్యం అందకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ నిరుద్యోగులది ప్రతి ఒక్కరి సమస్య అని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేసుకున్నా. ఓపెన్ కాస్ట్ల మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళ సమస్య వెలుగు మట్ల ఒక చిన్న అగ్గిపుల్ల గీసి అక్కడ పడేసిండు అని ఇలా మొత్తం దీని చుట్టూ ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థను
భారతదేశం మొత్తం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వేదిక మీద ఉన్నటువంటి వేరే రాష్ట్రాలకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మీరు రాయండి, ఇంగ్లీష్ పేపర్లకు ఆర్టికల్స్ రాయాల్సిన అవసరం ఉంది. వెలుగు మట్లతో ముడిపెట్టుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం దాని చుట్టూ తిప్పి ఇదే టర్నింగ్ పాయింట్ రాజకీయ వ్యవస్థకు మొత్తం మార్పుకు రాజకీయ వ్యవస్థకు టర్నింగ్ పాయింట్ కావాలని చెప్పని అందరికీ నేను మనం చేస్తున్నా. మీరెవరు కూడా ధైర్యం కోల్పోకండి. ఏం చదువు రాని, చదువు అంటే విలువని, అక్షరం అంటే విలువని కొమరం భీం, దొడ్డి కొమరయ్య, సాకలైనమ్మ పోరాట స్ఫూర్తితోటి గోండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట భూమలేనోళ్ళ కళ్ళాట ఈ భూమి కొరకు నడిచే పోరుబాట అడవిల చీకట్ల దీపమై అగ్గి రవ్వోల నడిచేకి రూపమై నీలమ్మానికి వందనం తెలంగాణమ్మానికి వందనం అని ఇది ఆ ప్రాంతం. నల్లగొండ మురిటి గడ్డ సాకలోళ్ళ గావురాల బిడ్డ పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె వేశారు సాయుధ పోరాట బాటల్లో ఆడ బిడ్డలే ఆయుధమన్నావు. ఏం చదువు రాను అని తిరగబడ్డది, సాధించింది దొడ్డి కొమరయ్య. ఏం చదువుకోలే, వీరత్వం కొనిపోయి ముందర వెళ్ళి వాళ్ళందరూ రోల్ మోడల్స్ అయ్యారు కదా. అటువంటి వాళ్ళను, వాళ్ళ త్యాగాలను చదువు ఒకటే కాదు, ఆత్మాభిమానం, మంచి మనస్తత్వం, మానవత్వం ఉన్నటువంటి మనసులతోటి ఆలోచన చేయండి. సక్సెస్ మన ప్రధాన కావచ్చు నిలబడుతుంది. చాలా ఇంతకుముందు మా సీన్ చెప్పింది కదా, ఆ చెల్లె చెప్పింది బిఎడ్ చదువుతున్నా, నేను పెద్దగైనాక నాకు రోల్ మోడల్స్ ఓ కలెక్టరు ఓ ఐపీఎస్ ఇటువంటి వాళ్ళని నేను రోల్ మోడల్స్ అనుకున్న వాళ్ళ లెక్క కావాలనుకున్నా. కానీ ఇప్పుడు సిగ్గు అనిపిస్తున్నది, అయ్యో నేను అటువంటి వాళ్ళ అటువంటి ఊళ్ళ లెక్క కావాలని నేను అనుకున్నా, నేను అట్లా మాత్రం కావాల్సుకునేది. చూడండి, చిన్న ఆలోచనలు, మనసులో వచ్చినటువంటి ఆలోచనలు ఇటువంటి దుర్మార్గుల యొక్క ప్రవర్తనతోటి వాళ్ళ చిన్న మనసుల మీద ఎంత ప్రభావం పడుతున్నారో ఆలోచించాలి. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఇంకో మీరు స్టడీ చేస్తే ఇటువంటి వాళ్ళ గురించి స్టడీ చేయండి. నాయకులు గాంధీ నైతిక విలువలు లేనటువంటి విద్య దేనికి పనికి రాదని మూసిన పోయినట్టు పెంట పెంటతో సమానం, అది పెంట నీళ్లతో సమానం. నైతిక విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకోండి, విలువలతో బతకండి. బంగాళాలలో ఉండులో ఓ పెద్ద బంగారు మేడలలో ఉండులో కాదు, పండుకుంటే నిద్ర పట్టాలి. నిజాయితీ ఉండాలి మనిషి లోపల. నిజాయితీతోటి కంటికొకరు గంట పండుకున్న చాలా అటువంటి ఆలోచన ఉన్నటువంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం. దానికి నేను అనుకుంటున్నా ఓపీటీఆర్, ఇప్పుడు నేను కూడా ఇంకా ముందు ఓపీటీఆర్ తోటి మాకెక్కడ టైం దొరికితే అక్కడ ఏ సమస్యలైనా కానీ మేము మీతో, మాకన్నా మీరు కొద్దిగా అనుభవం అనుకుంటాం. మేమైతే ఎప్పటికీ నేను ఎంత ఫీల్డ్ మీద పనిచేసినా, నేను నా కోర్సు చేసినప్పటి నుంచి తెలంగాణ తర్వాత ఓపెన్ కాస్ట్ల దిక్కైతే బాలగోపాల్ సారు ఇవన్నీ మామూలు శ్రమ చేయలే. కానీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఇప్పటికీ మనం ఓపెన్ కాస్ట్ కొడుతూనే ఉన్నారు. ఎందుకు కొడుతున్నారంటే రాజకీయ వ్యవస్థను మనమే నంగలను మనకు వ్యతిరేక ప్రజా కంటకులను తీసుకొచ్చి పార్లమెంట్ లకు, అసెంబ్లీలకు, ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, దాంట్లో అమ్ముడు పోయేటువంటి మనం అమ్ముడు పోయి దుర్మార్గులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టా. ఓపెన్ కాస్ట్ వస్తూనే ఉన్నాయి, ఉద్యోగాలు వస్తలేవు. ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే వెలుగుమట్టది మనం క్లియర్ కట్ చూస్తాం. చంటి పాప 2 నెలలు నిండలేదు, కళ్ళు కూడా తెరచలేదు, సమాజం తెలియదు, సూర్యుడు తెలియదు, చంద్రుడు తెలియదు, వెలుగు తెలియదు, చీకటి తెలియదు అన్నట్టు చంటి పాప ఒడిలో ఉంటే భర్తను కొడుతుంటే తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే కాల్కొని తగినటువంటి దుర్మార్గుని కనీసం అరెస్టు చేయలేనటువంటి రాజకీయ వ్యవస్థ ఈ భరతమాత. ఇంత గొప్ప భరతమాత భారతదేశంలో మనం ఉన్నామని చెప్పుకుంటేందుకు సిగ్గుపడుతున్నది. దీనికి మార్పు ఎక్కడ జరగాలంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, ప్రజలు తిరగబడాలి. మేము ఆ ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా, మేము రౌండ్ టేబుల్ అయినప్పుడు కూడా మాకు ఫోన్ కాల్ వచ్చింది అక్కడి నుంచి, సార్ ఇక్కడ 4 DCMలు వచ్చిండ్రు, మేము ఏం చేయాలి, ఏం చేయలేదు, మీరు తిరగబడుతూనే ఉంటారు, లేకపోతే లేదని. ఎంత మందిని చంపుతారు. మాకు అవకాశం వస్తే వీళ్ళు ఎవరు వేదిక వాళ్ళందరూ ఎంత పెట్టడం లేదా, వీళ్ళంతా అన్నిటికీ తెగించిన ఉన్నారు. ఇక్కడ అవకాశం మా సొంతంలో కూడా వస్తే మేము కూడా ఫేస్ చేస్తున్నాం. నన్ను కూడా బస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఎంత పోతాడు, వీళ్ళన్నిటికీ ఒకటే విరుగుడు, ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం. మంచోళ్లకు ఓట్లు వేసుకొని గద్దల మీద కానీ కూర్చోబెడితే ఒక్కొక్కసారి అనుకుంటూ మనం మంచోడు అనుకుంటూ ఒకసారి చెడిపోతే కావచ్చు. మన ఆయన చెప్పేది, అరే ఇంట్లో మనకు బీరకాయ తినాలన్నదిరా, బీరకాయ చెట్టు పెడతాం పెరడ్లా, బీరకాయ చేరు వచ్చిందనుకో చేతాన్ని తీసి పక్కకు వచ్చి ఇంకోటి పెట్టుకుంటాం, బీరకాయ మీరు బంద్ చేస్తామరా అన్న. సింపుల్ గా మన రాజ్యం, మన దేశం నడవాలంటే మంచోని మీరు అందుకనే ఉండండి. కష్టాలు దేవం ఉన్నది, 2 నెలలు జైల్లో పోయింది. అరే ఇప్పుడు రాత్రి ఆడికలు ఊడిపడ్డారు, ఇడికొచ్చి అంత అయిపోయిందని చెప్పి ఒకరు బొట్లు పెట్టుకుంటారు, ఒకరు ఆయుధులు కట్టుకుంటారు, ఒకరు మంగళాత్రం ఇస్తారు ఇంటికి వెళ్ళక. అయితే వెలుగుమట్ల అయితే నేను చెప్పాను, అయిపోలే వెలుగుమట్ల ఇప్పుడు మొదలైంది. వెలుగుమట్ల అసలు వెలుగుమట్ల ఇప్పుడు మొదలైంది.
కొన్ని సంఘాలలో ఈ డ్రామాలు వాళ్ళతోని వాళ్ళ 15 రోజులు కనిపించలే, ఏమైతుంది అని కనిపించలే. రాత్రి వచ్చారు కూర్చున్నారు, మా చేపట్టే ఓడి నిజాలు చెప్తారు, ఓడి తోగొడతారు, ఇవన్నీ వీడియో అసలు ఏం చూపారు. ఇవి మొత్తం మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్ మొత్తం చూపిస్తాయి, అన్ని చూపిస్తాయి. జనం కూడా ఏం పోతుంది, అసలు మీకు అందరూ లంగనే ఉన్నట్టున్నారు, ఇచ్చినోడే మంచిగా కావాల్సిన జనం అనుకుంటారు. మనము ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, ఇచ్చిన పద్ధతే తప్పు. అసలు దొంగలు ఈ రాజకీయ వ్యవస్థ, రేవంత్ రెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ దొంగలు, గజ దొంగలని నేనైతే మీ ఓపిడి ఆడికెళ్ళి అట్లా చెప్తారు, నేనైతే చెప్తున్నా బరాబర్ చెప్తామని. అబద్ధపు ప్రచారం చేసి పేదోళ్లను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న చూసినావా, మీకు తిరిగి శాస్తి జరుగుతుంది. మా లాంటి వాళ్ళం కనుక భక్తులు ఈ జనాన్ని చైతన్యవంతులను కనుక మేము చేయగలిగే ప్రయత్నం మేము చేస్తున్నాం. అయిన నాడు బిడ్డ మేము మొత్తం మీ ఆస్తులు గీస్తులు అన్ని పోయి ఒక్కొక్కరు అండర్వేర్ ఉడుతుంది కదా, శ్రీలంకాల నేపాల్ చూస్తాం కదా, అది ఏదో ఒక రోజు జరుగుతుంది. మీరు ఇదే కనుక పద్ధతిలో కనుక ఉండేది ఉంటే ఇంతమందిని రోడ్లను చేశారు కదా, మీ కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కదా, మీ అన్ని దొంగ దండాలు దొంగ కదా. మానవత్వం ఉంటే ఎక్కడన్నా నా దగ్గర వచ్చి నా ప్రాపర్టీలో ఒక 4 రోజులు ఉండిపోయాలి, ఎవరన్నా ఒక మాట మాట్లాడిందా? మాట్లాడదు ఎవరన్నా వెలుగుబడుతుంది కదా, రారు వాళ్ళు. అందుకనే జనం నేను మొత్తం జనాన్ని ఏర్పరుస్తున్నా. వీళ్ళు ఎంత కిరాతకులు, వీళ్ళు ఎంత నీచులు, నికృష్టులు, వీళ్ళ మనస్తత్వాలు ఎక్కువ. మన ఇంటి ముంగట ఎవరైనా ఇంటి పక్క వాళ్ళకి ఏమైనా అయితే మనం పోయి మంచిలు ఇచ్చో మనకు ఉన్న దాంట్లో ముక్కలు దూరం పేదోళ్ళు పెడతారు. కానీ పేదోళ్ళు ఆయన అర్థం లెక్కని చూస్తే ఇదంతా గలీజ్గా అనిపిస్తుంది. నీ ఇంట్లో గలీజ్ తీసుకున్నందరూ ఇల్లు కదా, ఎంత చిన్న డ్రైవర్లు, ఆటోలు నడిపేటోళ్ళు, మీ బండ్లు, పిల్లలను బయటికి తీసుకుపోయేటోళ్ళు, వాళ్ళ వంట చేసుకునేటోళ్ళు, ఇంకా పాఠం చేసేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు, అటుపల్లి అమ్మేటోళ్ళు, నీ కలెక్టరేట్ కట్టుకుంటే దానికి రంగు వేసేవాళ్ళు, నువ్వు అద్దాలకనే కిటికీలకి చూస్తున్నావో ఆ కిటికీలు చేసేవాళ్ళు, నీ కరెంటు మొత్తం నీకు లైట్ ఏదైతే వస్తున్నదో నీకు మొత్తము అదంతా చేసిన వాళ్ళందరూ కాదుంటే, వాళ్ళు రాకముందే నీ కలెక్టర్ రాకముందే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని కూడా తీసి అవతల పడేసంత ఇంత దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నామంటే ఇంత కూడబట్ట నాకు. వీళ్ళ గురించి, ఈ రాజకీయ నాయకుల గురించి అసలు పైసా కూడా ఆలోచించబోతలేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంది రాజకీయ వ్యవస్థను. నూతన రాజకీయ వ్యవస్థ తెలంగాణ యువతరాన్ని నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళను రేపు అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపిద్దామని శపథం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి తరఫునే మేముంటాం, మీతో పాటు మేముంటాం. ఒక పృథ్వీరాజ్ పోతే సీన్ పోతే కూడా పడకూడదు. పోతే అంటే చచ్చిపోయాక మేమైతే మాట్లాడతాం, ఇళ్ళకి పుట్టాలి, ఇంకా పుట్టాలి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక పిల్లగాడు అన్నాడు, రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఏం చెప్తావు అని చెప్పని అడిగింది. మరి రాఘో సీను అడిగాడు, ఏం చెప్తావు అంటే నా ఇల్లు నాకు మళ్ళా కట్టిమని చెప్పారిగా, నేను దేశానికి దేశ రక్షణకు సైనికులైపోతా అని చెప్పని అన్నాడు. నువ్వు ఇల్లు కట్టలేవు, నువ్వు ఇల్లు కట్టలేవు కదా, ఆ సైనికుడు కాదు, జనం తరపుని ప్రజా హక్కుల గురించి కొట్లాడే సైనికులుగా తయారు చేస్తాం. ఒకవేళ అక్కడ రాకపోతే ఇట్లా తయారు చేస్తాం. నిజమైన సైనికులు ఇప్పుడు కావాల్సింది ఈ రాజకీయ వ్యవస్థను మార్చేటువంటి సైనికులు కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ మేమున్నాం. ఏ టైంలోనా ఏ అంశమైనా ఏదైనా ఇది మేము వదిలిపెట్టలేదు. ఇంకా 2 రోజులుగా మళ్ళా పోతున్నాం. అసలు వాస్తవాలు ఏంటో జనానికి చెప్తున్నాం, అవన్నీ డేటా తీసుకున్నాం, కోర్టు కేసులు ఏమొచ్చినాయి అవన్నీ చెప్తున్నాం. అవన్నీ చెప్పి ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకునేటోళ్ళు సామాజిక మార్పులు తీసుకొస్తామని చెప్పి మాట్లాడేళ్ళందరికీ మంచి జవాబులు చెప్తాము. ప్రజలను ఏకం చేస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యావత్ తెలంగాణలో ప్రతి ఇంట్లో వెలుగుమట్ల చర్చ జరిగింది, జరుగుతున్నది, జరగబోతుంది అని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళందరూ మీ వెంబడి ఉన్నారు. ఎప్పుడైనా కానీ బాధితుల పక్షాలనే మంచి వాళ్ళు ఉంటారు. మంచోళ్ళు సమాజంలో చాలా మంది బతుకున్నారు. కొంతమంది పిరవకట్టికి పోతున్నారు, కానీ మీ వెంబడి తెలంగాణ సమాజం ఉన్నదని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ. సాధిద్దాం సాధిద్దాం, మా ఇల్లు మేము సాధిస్తాం. సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. ఓపీడీఆర్, ఓపీడీఆర్, ఓపీడీఆర్. థ్యాంక్ యూ.